కంపెనీలకు ఆహ్వానం, అభివృద్ధి ప్రాధాన్యం అంటోంది ఏపీ సర్కార్. మహారాష్ట్రానికి రండి, సానుకూల వాతావరణం కల్పిస్తాం, మంచి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. అమెరికాలో మంత్రి లోకేష్ 4వ రోజు పర్యటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాము. పెట్టుబడుల వేట చేపట్టారు మంత్రి లోకేష్. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలే టార్గెట్ గా విదేశాల్లో పర్యటిస్తున్నారు ఆయన. మరోవైపు అమరావతి అభివృద్ధిని కూడా స్పీడప్ చేసింది చంద్రబాబు సర్కార్. అమెరికాలో 4వ రోజు పర్యటనలో భాగంగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి లోకేష్. ముఖ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని కలిసిన మంత్రి విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై ఆరా తీశారు. గూగుల్ డేటా సెంటర్ కు మార్చిలో శంకుస్థాపన చేస్తామన్నారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని పిచాయ్ని కోరారు మంత్రి లోకేష్. అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎన్విడియా ప్రతినిధి రాజ్మీర్ పురితో భేటీ అయిన మంత్రి లోకేష్ ఏపీలో ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని కోరారు. అలాగే భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలన్నారు. జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ ను కోరారు లోకేష్. జూమ్ ప్రెసిడెంట్ శంకర్లింగంతో సమావేశమైన మంత్రి ఏపీలో జూమ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు డబ్బులు లేవని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నా మాట నిలబెట్టుకోవడం ముఖ్యమన్నారు. ఆదాయం కోసం ఏపీ బ్రాండ్ను పెంచుతున్నామని ఇప్పటికే 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల్ని తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. మరోవైపు అమరావతి అభివృద్ధిలో భాగంగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజతో కలిసి తుళ్లూరు మండలంలోని వడ్డమాను రైతులతో భేటీ అయిన మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ పై రైతుల నుంచి అభిప్రాయాల్ని సేకరించారు. గత ప్రభుత్వ విధానాలతోనే సమస్య వచ్చిందన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం కోర్టు పోయి అనేక కేసులు వేయటం, ఆ కోర్టులలో హెల్ప్ అవడం, అవన్నీ విత్డ్రా. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్డ్రా అయినాయి, నిన్న కాకుండా జస్ట్ 3 days వరకు. ఆ విధంగా ఇవన్నీ విత్డ్రా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే రైతులకి అవి రాకుండా చూసుకోవడం కోసమే గ్రామాల్లో వచ్చి యాక్షన్గా వీళ్ళంతా మాట్లాడారు. వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు. అమరావతిలో రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. మొత్తంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కంపెనీల ఏర్పాటుపై ఏకకాలంలో దృష్టి పెట్టింది ప్రభుత్వం.